తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. 5వ రోజు ఉత్సవాల్లో భాగంగా తిరుమల వెంకటేశ్వరుడి లక్ష్మీకాసుల హారాన్ని పద్మావతి అమ్మవారికి అలంకరిస్తారు. ఆ హారం ధరించి గజవాహనంపై ఊరేగుతున్న అలివేలు మంగమ్మను చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ఆ వైభవం నిజంగా బ్రహ్మోత్సవమే. గజవాహనం విశిష్టత, లక్ష్మీకాసుల హారం ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రతి ఏటా కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా నవంబర్ 28వ తేదీ నుంచి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు నిర్వహించే గజవాహన సేవ చాలా విశిష్టమైంది. తిరుమల వెంకటేశ్వర స్వామికి గరుడ వాహన సేవ ఎంత విశిష్టమైందో, ఆయన సతీమణి పద్మావతి దేవికి గజవాహన సేవ అంతే విశిష్టం. తన భర్త అయిన తిరుమల శ్రీనివాసుడు పంపే లక్ష్మీకాసుల హారం ధరించి శక్తివంతమైన గజవాహనంపై మహాలక్ష్మీదేవిగా గంభీరంగా భక్తులను అనుగ్రహిస్తారు అమ్మవారు. గజవాహన సేవ విశిష్టత. భాగవతంలో క్షీరసాగరం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవికి గజరాజులు భక్తితో అభిషేకించాయని ప్రతీతి. పద్మావతీ దేవిని సేవించే 4 గజములు 4 వేదాలను సూచిస్తాయని ఆగమశాస్త్రం చెబుతోంది. గజమంటే ఐశ్వర్య సూచకం, సంపదకు చిహ్నంగా భావిస్తారు. నిద్రలేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన గజరాజును దర్శిస్తే భోగభాగ్యాలు సిద్ధిస్తాయని, అన్నింటా అభివృద్ధి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. పద్మావతీదేవి తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతారట. మహాలక్ష్మి అవతారంలో గజవాహనంపై ఊరేగుతూ తనను దర్శించిన భక్తులను అష్టైశ్వర్యాలతో తులతూగాలని దీవిస్తారట. అందుకే ఒక్కసారి గజవాహన సేవను దర్శిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. లక్ష్మీకాసుల హారం విశిష్టత. పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాల్లో గజవాహన సేవకే కాదు, లక్ష్మీకాసుల హారానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఎంతో ముచ్చటగా తన హారాన్ని కొండ కింద తిరుచానూరులో కొలువైన తన ఇష్టసఖి పద్మావతీదేవికి పంపుతారు. ఆ హారం శ్రీవారి మూల విరాట్టుకు అలంకరించే అమూల్యమైన ఆభరణం. తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు జరిగే గజవాహన సేవలో అమ్మవారు ఆ హారాన్ని ధరిస్తారు. అందుకోసం ఆ హారాన్ని 7 కొండలపై కొలువైన శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా వైభోత్సవ మండపానికి తీసుకొస్తారు. అక్కడి నుంచి భారీ భద్రత మధ్య తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం సమీపంలోని పసుపు మండపం దగ్గరకు చేరుస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయం లోపలికి తీసుకెళ్తారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేస్తూ గర్భాలయంలోకి తీసుకెళ్లి అమ్మవారికి అలంకరిస్తారు. గజవాహనంపై శ్రీవారి లక్ష్మీకాసుల హారం ధరించిన అమ్మవారిని దర్శిస్తే సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుని దర్శించినట్టే అని చెప్తూ ఉంటారు. గజవాహన సేవలోనే కాదు, గరుడ సేవలోనూ అమ్మవారికి ఆ హారాన్ని అలంకరిస్తారు.